హాయ్ మూవీవర్స్. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక బాధపడుతున్న మన 'అజిత్'. సో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఈ సినిమా చాలా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో ఈరోజు మనం రివ్యూలో మాట్లాడుకుందాం. సో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మాస్ మసాలా మత్తులో అజిత్ రీ ఎంట్రీ. తమిళ స్టార్ అజిత్ కుమార్ కెరీర్‌లో ఒక మరో మాస్ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. కథాపరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా అజిత్ అభిమానుల కోసం దర్శకుడు అదిక్ రవిచంద్రన్ అందించిన ఒక మాస్ ట్రీట్ ఇది. అయితే ఇది ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో లేదా మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. సో సింపుల్‌గా కథ గురించి చెప్పాలంటే మన హీరో ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్ళిన మాఫియా డాన్, కానీ జీవితాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో తన కుటుంబానికి తన ప్రేమను, ఎమోషన్‌ను అంకితం అవ్వాలనుకుంటాడు. కానీ ఆ మనసు పెట్టిన కుటుంబం కోసమనే చివరికి తిరిగి ఆయుధాన్ని ఎత్తాల్సి వస్తుంది. సో కుటుంబ సమస్యల వల్ల వదిలేసిన ఆయుధాన్ని మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది. కొడుకుతో కుట్ర, పాత శత్రువుల నొల్లి, మరి మారిన ప్రపంచ మధ్య ఏకే ఎలా పోరాడతారు? ఇలా అజిత్ కుమార్ పేరు ఏకే. సో ఎలా పోరాడతారు అన్నదే అసలైన నెక్స్ట్ లెవెల్ సీన్స్ అని చెప్పాలి. సో అదిక్ రవిచంద్రన్ అజిత్ వీరాభిమాని అయితే ఆయన సంగతి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రతి సీన్‌లో ఆయన అజిత్‌ను దేవుడిలా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రతి సినిమాకు ఒక అంతరంగం, ఒక మనసు ఉండాలి. ఈ సినిమాలో అదే లోపించింది. ఎమోషన్‌లో అంతరార్థంగా ఎగురుతుంటే